వెల్కమ్ టు మెగా 9 టీవీ. బెల్ట్ షాపుల దుకాణదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్డీఏ పార్టీ నేతలు పలు చోట్ల బెల్ట్ షాపులను నడుపుతున్నారని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. మద్యం దుకాణదారులకు ప్రభుత్వం నుంచి ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. మద్యం షాపుల మార్జిన్ను త్వరలో పెంచుతామని హామీ ఇచ్చారు. మద్యం దుకాణదారులకు ఏమాత్రం నష్టం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలాగా కల్తీ మద్యాన్ని అమ్మటం లేదని, నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సంక్రాంతి తర్వాత జనంలోకి వచ్చి పోరాటం చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదమని, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి జగన్ కు వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. కాకినాడ పోర్టులో వైసీపీ నేతల బాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికే జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. వాళ్ళు దుర్మార్గులు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. కాకినాడ పోర్టు నుంచి పేదలకు ఇచ్చే బియ్యాలు లక్షల టన్నులు 5 సంవత్సరాల పాటు దోచుకుని రెడ్ హ్యాండెడ్గా ఇవాళ షిప్పులో బియ్యం దొరికిన మాట వాస్తవం కాదు. అలాగే ఇవాళ వీళ్ళ భూములకు సంబంధించి ఇవాళ రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి. ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ఇస్తున్నటువంటి, అలాగే మేము ప్రజా దర్బార్లు పెడితే మా దగ్గరకు వచ్చి వెల్లువలాగా వాళ్ళు దోచుకున్నటువంటి భూమి వివరాలని కూడా చెప్తా ఉంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ ఎంఆర్ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు తగలబెట్టేసే సంస్కృతి దిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేక పోరుబాట పేరుతో మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది జరగనివ్వం. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారే, మొత్తం కూడా దోచుకున్నారే. ఇవాళ మళ్ళీ అన్ని రంగాల్ని ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తా ఉంటే ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేసే దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తిని రోడ్డు మీద రానివ్వకూడదు. ప్రజలు కూడా తిరగబడాలి. ఇవాళ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. వీళ్ళు చేసిన పాపాలను కడగడానికే టైం సరిపోవట్లేదు. ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తాం. ప్రజలు కోరుకున్న విధంగా, ఆకాంక్షించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం 26 జిల్లాలని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అమరావతి పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ నెలలో. అలాగే అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి అవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఉదయం దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. 5 సంవత్సరాల్లో తిరుమల రావాలంటేనే భయం పుట్టేది. ఆ ప్రసాదం తీసుకోవాలంటేనే స్వామివారం ప్రసాదం కళ్ళకద్దు తీసుకున్నాను. కానీ ఇవాళ మనస్ఫూర్తిగా ఆ ప్రసాదాన్ని తీసుకుంటే నిజంగా ఆ స్వామివారి ఆ ప్రసాదం సంతృప్తినిస్తాం. చూసాం మొన్న వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా చూసాం. ఏ రకంగా ప్రసాదాన్ని అపవిత్రం చేశారో, తిరుమలని ఏ రకంగా అపవిత్రం చేశారో చూసాం. మళ్ళీ ఆ పవిత్రతను నిలబెట్టినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అందరం కలిసి అన్ని వర్గాలకి బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొత్త నియోజకవర్గాలు కూడా అక్రమ మైనింగ్ అంటే ద్రవిడ సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద అప్పట్లో కొంత వ్యాఖ్యలు చేయడము, ఆ ప్రాంతానికి సందర్శించడం. కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు అంటే ఒక్క చిత్తూరు జిల్లానే కాదు, టోటల్ ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళకి అడ్డగోలుగా నేను చూశాను. మొన్న ఆ ఫైన్లు 4,000 కోట్లు ఫైన్లు వేశారు. అసలు ఆ 4,000 కోట్ల ఫైన్లు ఏంటి? వాళ్ళు కన్ను పడితే చాలు దాన్ని ఏ రకంగా హస్తగతం చేసుకోవాలో బెదిరించారు, భయపెట్టారు, సీజ్ చేశారు. వాళ్ళ కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఓపెన్ చేసుకునే విధంగా బ్లాక్మెయిలింగ్ చేశారు. ఇవాళ వాళ్ళు చేసిన అక్రమ మైనింగ్ ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చివరి కుప్పం వరకు కూడా ఉంది మొత్తం. వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఎవరైతే గతంలో పనిచేస్తారో వాళ్ళని కూడా అరెస్టులు చేయడం జరిగింది. టోటల్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆల్రెడీ మేము మెజర్మెంట్స్ చేసుకుని పర్మిషన్స్ ఉన్నాయని కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ఆగకూడదు, ఇండస్ట్రీకి రిలేషన్తో ఉంది, ఎక్స్పోర్ట్ ఆగకూడదు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆగకూడదు. దానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తున్నాం. అన్ని పర్మిషన్స్ ఉన్న వాటికి పర్మిషన్స్ ఇస్తున్నాం. లేని వాటికి వాళ్ళని
ఎవరైనా అక్రమంగా మైనింగ్ చేసిన మటుకి ఇమీడియట్గా సీజ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, త్వరలోనే అది బయటకు వస్తుంది. అవును, అది చెప్తారు కదా, కాకినాడ పోర్టులో బియ్యం అనేది వాస్తవం. ఇవాళ రేషన్ బియ్యం అనేది పేదవాడికి మనం ఉచితంగా రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నాం. అలాంటిది ఆ బియ్యాన్నే ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా మరి షిప్పుల్లోనే పెట్టి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేసినటువంటి విధానం చూసాం. ఇప్పటికీ ఆ రంగం అది జరుగుతుందని మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూస్తే కూడా జరిగింది. దాని మీద ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ వేయడం జరిగింది. సిట్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం. అలాంటి ఆలోచనలు ఉంటే మటుకి ఎవరన్నా దాంతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉంటే మటుకు మార్చేయడం జరుగుతుంది.